పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తలో ముందుగా ముఖ్యాంశాలు. పదేళ్లలో 152 పేపర్ లీక్లు, ఒక్కరికి శిక్ష పడలేదు రాహుల్ గాంధీ. కూటమి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ గిరిజన నేతలు. దానయ్య కుటుంబానికి అండగా ఉంటాం, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. నగరం నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఏరో ఎక్స్ప్రెస్, జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. డీటెయిల్స్ చూస్తే గత 10 ఏళ్లలో 152 పేపర్ లీక్స్ అయ్యాయని, ఒక్కరికి శిక్ష పడలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థతో లోపాభూయిష్టంగా తీర్చిదిద్దారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని నీతిపరుడని, అసమర్థుడని ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా పోయిందని, వ్యవస్థ కేవలం ధనికుల కోసమే అని ఆరోపించారు. Our education system, which was known to be one of the best education systems in the world, is today a rigged system. I don't say this lightly. Thousands of students who are running around outside are not saying this lightly. What is the proof? It's a superficial proof because we don't actually know the exact number. But what we do know is that 152 paper leaks have taken place over the last decade. If you do the math, so one a month approximately. Every month, lakhs of students are told that all the stress that you went through, you're going to have to go through again. And after that, they're told, we really don't care. We don't care if there's a re-exam. We don't care how much you have to wait. We don't give a damn. $7.5 crore students and their families are affected by this. These are middle class and poor families. They put their hard-earned money into this. గొడ్డలి పార్టీగా పేరొందిన వైసీపీ రాజకీయ వ్యవస్థనంతా క్రిమినల్స్ తో నింపేసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కోసం మాట్లాడకుండా దానికి కారకుడైన వారికి మద్దతు తెలిపేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. మంత్రి పార్థసారథి గారు విజయవాడ నుంచి వచ్చారు మీ పరిస్థితి తెలుసుకొని. ఇది గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరైనా భావిస్తారేమో, కానీ ఆ గొడ్డలి పార్టీ నాయకుల ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. సాక్షాత్ ఆ పార్టీ అధినాయకుడు వచ్చి నిరుపేద, ఒక సెంటు భూమి లేకుండా ఒక నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి 18 సంవత్సరాలు నిండిన మేజర్ గురించి మాట్లాడాడంటే
ఆ గొడ్డలి పార్టీ యొక్క డిఎన్ఏ ఎటువంటిదో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఏదో గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరన్నా బాగా రోజులైంది మన పలాసలో జరిగిన ఒక యాక్సిడెంట్ తదనంతరం జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీ అందరికీ పత్రికా సోదరులకు తెలుసు. ఇందులో ఎవరు రాజకీయం చేయట్లేదు. చనిపోయింది ఒక పేద కటిక నిరుపేద గొర్రెల కాపరి కుటుంబం అని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహకరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ పరిస్థితి చూసి 10 లక్షల రూపాయలు ఆ రోజు కొండపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే రాజకీయం చేయొద్దన్నానంటే వైసీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు బుద్ధి రావటం లేదు. ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మాట్లాడండి. నిన్న ఏదో ఛానల్ చూశానండి. ఎందుకంటే పత్రికా సోదరులు కూడా ఉన్నది ఉన్నట్టు రాయాలి. యాక్సిడెంట్ గా రాయకుండా కుటుంబ రాజకీయాలు ఎవడరా ఇక్కడ కుటుంబ రాజకీయాలు చేసింది వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. నా రాజకీయ జీవితంతో సంబంధం లేని లక్షణ గాని తీసుకుని వచ్చి కుటుంబ రాజకీయాలు చేసింది మీరా మేమా? ఈరోజు నేను ఏదో సుమన్ టీవీ అంటే చూశాను. ఒక తల్లి బిడ్డ గురించి ఎలా బాధపడుతుంది అని చెప్పి అప్పల్ రాజు గారు కొడుకు గురించి తల్లి గురించి రాశారు. సిగ్గుపడాలి. ఒక్కసారి అక్కడ చూడండి. 2 కొడుకులు పోగొట్టుకున్న ముసలి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ నేపథ్యంలో నగరం నుంచి విమానాశ్రయానికి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లాంచ్ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్సు నడిపేన ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ఫస్ట్ ప్రాజెక్ట్ని ఇండియాలోనే దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. గ్రౌండ్ బ్రేకింగ్ కూడా ఆ రోజు మనం టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు అయితే ఈ భోగాపురం ద్వారా బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో 11 మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఒక బస్సుని ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ విశాఖపట్నం జిల్లా నుంచి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పాలు పంచుకొని భోగాపురం ఎలా మన భవిష్యత్తుకి హెల్ప్ చేస్తుందో తెలుసుకొని అనుగుణంగా మన పిల్లల్ని కూడా ఆ దారిలో పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్ 7 రోడ్లలో 4 కంప్లీట్ అయ్యాయి. మనకు 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం. సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఈజ్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్లలో. అలాగే మీ అందరికీ తెలుసు కోస్టల్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాగానే మనకు చాలా వరకు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ టు భోగాపురం వస్తుంది కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే మెట్రో సంబంధించి కూడా రీసెంట్ వీఆర్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ ఉందో, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఉందో అది కూడా త్వరగా చేసుకోవాలని. ఈ రెండింటిని మనం లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్గా వాటి మీద ఫోకస్ పెడుతున్నాము. షార్ట్ టర్మ్లో మనం ఈ రోడ్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాము. ప్రయారిటీ రోడ్సే కాకుండా 28 రోడ్లు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ తరపున ఏరో ఎక్స్ప్రెస్ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. డైరెక్ట్గా సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి ఎక్స్క్లూజివ్ బస్ సర్వీస్, ఎయిర్ కండిషన్ బస్ సర్వీస్, స్పెషల్ బస్ సర్వీస్ ఏదైతే రిమైనింగ్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసామో అది మన వైజాగ్లో కూడా పెట్టుకుంటున్నాము. అతి ముఖ్యంగా కొన్ని చోట్ల దేశంలో ఓలా, ఊబర్ వంటివి ఎయిర్పోర్ట్కి అలో చేయకపోవడం, ఓన్లీ ఎయిర్పోర్ట్ డెడికేటెడ్ క్యాబ్ సర్వీస్ పెట్టడం లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి లేకుండా ప్రతి ఒక్క అగ్లోమెరేటర్ని కూడా అలో చేసే విధంగా మనం జిఎంఆర్తో మాట్లాడడం జరిగింది. ఊబర్, ఓలా అన్నీ కూడా మొదటి రోజు నుంచే ఆపరేషనల్గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఏవైతే మనం తీసుకున్నామో అవి కూడా అతి త్వరలో మనం ఆపరేషనల్గా చేసుకుంటాము. సిటీలో ఎక్స్క్లూజివ్ లౌంజెస్ని కూడా, ఎయిర్పోర్ట్ లౌంజెస్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ లౌంజ్కి చేరుకున్నట్లయితే ప్రతి అరగంటకి మనకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో వాళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. మనకు ట్రావెల్ అడ్వైజరీస్ కూడా ఒక 10 జోన్స్లో మన సిటీలో ఉంటే ఈచ్ జోన్ నుంచి వాళ్ళు ఎలా భోగాపురం చేరుకోవచ్చు, ఏ రూట్ ద్వారా త్వరగా చేరుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇంటెన్స్గా ప్రచారం చేస్తున్నాం. మీ అందరికి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. గత వారంలోనే
ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా టేకప్ చేయడం జరిగింది. భోగాపురం సంబంధించి ఎలా ప్రిపేర్డ్గా ఉన్నామో, ఎయిర్పోర్ట్ ఒకవేళ మూవ్ అయిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్తో ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేశాము. ఆనరబుల్ సీఎం గారు కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది వైజాగ్కి. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా భోగాపురం సంబంధించి వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ ప్రజలందరూ పొందే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే బీచ్ రోడ్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ని రిమూవ్ చేయడం జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ 28 రోడ్స్లో ఎక్కడైతే హైవే, ఎక్స్ప్రెస్ వే కానీ హైవే కానీ కనెక్ట్ అవుతున్న జంక్షన్స్ని కూడా వైడన్ చేసి హైమాస్ట్ లైటింగ్ పెట్టడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వే మీద కొత్త ఎంట్రీ పాయింట్స్ క్రియేట్ చేయలేం, కానీ ఉన్న ఎంట్రీ పాయింట్స్ అన్నింటినీ ఎలా బెనిఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలనేది కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. విత్ కంప్లీట్ కన్వర్జెన్స్ నేషనల్ హైవేస్, R&B, కార్పొరేషన్, VMRDA అండ్ ఏపీఎస్ఆర్టీసీ అందరితో కలిసి మనం స్ట్రాటజీ వేసుకోవడం జరిగింది. తద్వారా ముందరికెళ్తున్నాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేసాం. అన్నిటి మీద ప్యారలల్గా వర్క్ చేస్తున్నాం. సో వీల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టు స్టార్ట్ విత్ మనకు 20 బస్సెస్ వచ్చాయి. డిమాండ్ బట్టి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి రీసెంట్గా ఒక 100 ఎలక్ట్రిక్ బస్సెస్ని శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగిస్తాం. ఆ రోజున ఇనాగరేషన్ ఉంటుందండి. ఆ తర్వాత అఫీషియల్ ఆపరేషన్స్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారు. ఆ రోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లైట్ అయితే అక్కడే ల్యాండ్ అవుతుంది. కమర్షియల్ ఆపరేషన్స్ ఆ రోజున మొదలవ్వట్లేదు, దాని డేట్ కూడా ప్రకటిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల రాజ్యాంగ చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన కూటమి ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతో కాలయాపన చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నేతలు మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులతోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఏదైతే జీవో నెంబర్ 3 విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఎలక్షన్కి ముందు మోసం చేసింది, ఈరోజు ప్రభుత్వంలో వచ్చాక కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ మోసం చేస్తుంది అన్న దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు జీవో నెంబర్ 3కి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు ఏంటి అన్నది వాస్తవ రూపంలో గిరిజన సోదరీమణులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చిన తర్వాత 2002లో లీలాప్రసాద్, చేబ్రోలు లీలాప్రసాద్, బోడా వెంకటేశ్వరరావు అని 2 వ్యక్తులు సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేయడం జరిగింది. సివిల్ అప్పీల్ నెంబర్ 3609/2002, అదేవిధంగా సివిల్ అప్పీల్ నెంబర్ 7040/2002. ఈ 2 పిటిషన్లు కూడా 2002లో ఏప్రిల్ 26వ తారీఖున సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 18 సంవత్సరాల పాటు సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత 2020 ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టివేయడం జరిగింది. జీవో నెంబర్ 3ని 2020లో కొట్టేసిన తర్వాత ఏదైతే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక బ్యాడ్ ప్రాపగండాని గిరిజనులోకి తీసుకెళ్లడం మీరు అందరూ కూడా చూశారు. అయితే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందున్నటువంటి ఆప్షన్ రివ్యూ పిటిషన్ అనేది వేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్. ఏప్రిల్లో జీవో నెంబర్ 3ని కొట్టేస్తే జూన్ నెలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే గిరిజన సలహా మండలి సమావేశమయ్యి ఒక రిజల్యూషన్ కూడా సలహా మండలి చేయడం జరిగింది. ఆ రిజల్యూషన్లో రివ్యూ అనారోగ్య సెలవులు తీసుకున్నందుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని టెక్ మహీంద్రా సంస్థపై భావన అనే మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేస్తూ
పోలీసులను ఆశ్రయించారు. కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని, వాష్రూమ్లకు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఫిర్యాదు చేశారు. నా పేరు భావన. నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్, వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగున్నప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు యూఆర్ నోవేర్ రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికి వెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజ్ ఇన్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. I took her to hospital yesterday, that is Tuesday. Technically, I was not there for 3 days in the company. Already నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. So by the time I reached office అండి, there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. ఐ వాజ్ ఇన్ అ డైలమా దట్ నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీతో వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహేంద్ర. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్, అది చాలా తప్పు అనిపించింది. మోర్ ఓవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ ద డాక్యుమెంట్స్ విత్ మీ వేర్ ఐవ్ నెవర్ బిన్ లయింగ్ అబౌట్ మై హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్, దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి. ఫ్లోర్ మీద అరుస్తారు ఎక్కడికి వెళ్ళారు అని. వాష్రూమ్కి వెళ్ళాము అని చెప్పలేక అసలు పని ఉండి వెళ్ళాము అంటే ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి. సార్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే జీవితాతో చెప్పండి, ఇంకెవరితోనైనా చెప్పండి. బట్ మీరు చెప్పకుండా ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మచ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ బీయింగ్ డన్. అది కూడా దట్ ఈస్ ఇంటాలరబుల్ సార్. ఐఎమ్ అ ఉమెన్, ఐ హ్యావ్ రైట్ టు పీ. ఐ విల్ నాట్ ఆన్సర్ ఎనీ వన్ దట్
I'm going for pee or loo or I'm doing anything. I have a medical condition where I might require to go little more to the washroom. Company should work accordingly to the employee. That also wasn't given. ఉమెన్తో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడరు. సార్ ఇంకొక విషయం ఏంటంటే, నేను మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు ఒక్క కాల్ చేసినప్పుడల్లా వెన్ ఆర్ యూ టర్నింగ్ అప్ ఆర్ ఎల్స్ వీ విల్ రిమూవ్ యూ, వెన్ ఆర్ యూ టర్నింగ్ అప్ ఆర్ ఎల్స్ వీ విల్ రిమూవ్ యూ అని వార్నింగ్ మెయిల్స్ పెట్టారు, వార్నింగ్ కాల్స్ చేశారు తప్ప మీ హెల్త్ ఎలా ఉంది. అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండ వద్ద మైనింగ్ చేస్తున్నది వైకాపా నాయకులేనని, ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇచ్చిన అనుమతులతోనే కొండలను తొలిచి వేస్తున్నామని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన నగరంలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2010 సంవత్సరం నుంచి 2026 వరకు పంచదార్ల చుట్టుపక్కల జరిగిన మైనింగ్ కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మీకు వాస్తవాలు ఓపెన్ గా మీకు చెప్తున్నా, అక్కడ 100% మీకు తెలుసో లేదో, ఈవెన్ నేను అసెంబ్లీలో కూడా క్వశ్చన్ వేశాను. స్పెసిఫిక్గా గ్రావెల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మైనింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ మైనింగ్ రిక్వైర్మెంట్స్లో ఏది తవ్వాలి ఏది తవ్వకూడదనే దాని మీద గవర్నమెంట్కి క్లారిటీ ఉండాలనే దాని మీద నేను అసెంబ్లీలో క్వశ్చన్ రైజ్ చేశాను. ఈ క్వశ్చన్ కూడా వస్తుంది డెఫినెట్గా. మీరు నేను అంటుంది ఏంటంటే, మేబీ ఇక్కడ గట్టిగా మాట్లాడవచ్చు, నన్ను అడగొచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కానీ నా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన పని లేదు. ఏమున్నదండి, ఉండండి గురుగారు, ఏమి ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ వేశారండి, మంచి క్వశ్చన్ వేశారండి. ఏమన్నారంటే, ఇందులో గ్రావెల్ అండ్ బోల్డర్స్, గ్రావెల్ అండ్ బోల్డర్స్ అనే ఆర్డర్ ఇస్తారు. బోల్డర్స్ మనం తీయాలంటే అందులో బోర్ చేయాలి, డెఫినెట్గా వైబ్రేషన్ వస్తుంది. వాటికి నేను సపోర్ట్ చేయట్లేదు. మీకు పదే పదే చెప్తున్నా, ఏదైతే క్వారీ ఉందో ఆ క్వారీకి నేను సపోర్ట్ చేయట్లేదు. అది ఆపమని చెప్పి లెటర్ ఇచ్చింది నేనే, లెటర్ ఇచ్చింది నేను. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏమండి ఒకసారి అండి, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. బాబు ఒక్కసారి ప్లీజ్ ఆన్సర్ చెప్పనియండి. మంచి క్వశ్చన్ అడిగారు. డిఆర్సి మీటింగ్లో తీర్మానం చేసాం. తీర్మానం చేసిన తర్వాత తీర్మానం చేసాం. సార్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్. మీరు బాబు ఎవరు ఒకసారి, అక్కడి నుంచి వలస పక్షి వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు డెఫినెట్గా చోడవరం ఎక్కడ ఈరోజు ఇప్పుడు డిసైడ్ అయ్యాను, ఎట్టి పరిస్థితుల్లో చోడవరం మైనింగ్ అంతటి మీద కూడా నేనే ముందుకు తీసుకెళ్తా, డెఫినెట్గా పెడతాను. ఏమండి మీకు తెలియాలి, మీరు 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 విలేకరు కదా, తెలియాలి. ఎవరు ఏది ప్రైమరీ రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్ రవి గారు ఇస్తున్నారు కదా, రాలేదు 100%. ఏమండి నేను స్టేక్ హోల్డర్నండి, నేను అక్కడ నేను ప్రజలకు ప్రతినిధిని. డెఫినెట్గా నాకు చూపించకుండా ఏ రిపోర్ట్ ఉండదు. డెఫినెట్ అంటే నేను గొర్రె కషాయం వాడిని నమ్ముతుంది అని అన్నా, గొర్రె కషాయం వాడిని, గొర్రెని ఎందుకు నమ్మిందో నాకు అర్థం కాలే. గొర్రెని ఎందుకు నమ్మింది? ఇక్కడ ఎవడు గొర్రెలో మీరు చూసుకోండి. తగుదునమ్మా అని ఇరగా తీసి వచ్చారు. నేను అడుగుతున్నా, రేపు ప్రూవ్ చేస్తా. 1900 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరాన్న ఎక్స్కవేషన్ చేస్తే వాటర్ ఇక్కడ రెడ్ సాయిల్ వచ్చింది అని చెబితే మీరు అందరూ వచ్చి దాని మీద కామెంట్ చేస్తే, అరే మీది ఒక పార్టీయా? కనీసం జ్ఞానం కూడా లేదు. సరే మీ ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు మీ పార్టీలు ఉన్నప్పుడు పోలవరం గురించి మాట్లాడితే వీళ్ళకి ఏం తెలియదని అనుకున్నాం, వీళ్ళకి నాలెడ్జే లేదనుకున్నాం. అరే మీకు కనీసం నాలెడ్జ్ లేదు, పానీపూరి అమ్ముకోవడానికి కూడా నాలెడ్జ్ లేదు కదరా మీకు అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదేళ్లలో 152 పేపర్ లీక్లు, ఒక్కరికి శిక్ష పడలేదు రాహుల్ గాంధీ. కూటమి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ గిరిజన నేతలు.
కుటుంబానికి అండగా ఉంటాం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. నగరం నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఏరో ఎక్స్ప్రెస్. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.